ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు జనాలు. ప్రస్తుతం సమాజంలో డబ్బు కోసం తన మన పర అనే భేదాలు లేకుండా హత్యలు చేస్తున్నారు. అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు బయటపడింది. ఆస్తి చేజారిపోతుందనే అక్కసుతో ఓ సవతి తల్లి దారుణానికి ఒడిగట్టింది. మరిది అతని స్నేహితునితో కలిసి కుమార్తెను హత్య చేసింది. పెళ్లి ఇష్టం లేక వేరొకరితో వెళ్లిపోయిందని కట్టుకథ చెప్తోంది. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందంటూ భర్తను ఏమార్చింది. నెలలు గడుస్తున్నా బిడ్డ జాడ తెలియకపోవడంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక అసలు కథలోకి వెళ్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ శ్రీలక్ష్మీనగర్ కు చెందిన పీనా నాయక్ అనే వ్యక్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 30 ఏళ్ల క్రితం దగ్గరి బంధువుల కుటుంబానికి చెందిన ఒక మహిళతో అతనికి వివాహమైంది. వీరికి ఒక కొడుకు కూతురు పుట్టారు. దాని తర్వాత అనేక విభేదాలతో దంపతులిద్దరు విడిపోయారు. అయితే 2003లో పీనా నాయక్ లలిత అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య నుంచి విడిపోయే సందర్భంలో కూతురును పీనా నాయక్ తీసుకున్నాడు. కొడుకును తల్లి తీసుకెళ్లింది. ఇలా మొదటి భార్యతో ఒప్పందం కుదుర్చుకుని వారిద్దరూ విడిపోయారు. అలాగే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత పీనా నాయక్ కు ఓ కూతురు పుట్టింది. ఇక మొదటి భార్యకు పుట్టిన మహేశ్వరి తండ్రి వద్దనే ఉంటూ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేసింది. ఈ క్రమంలోనే అక్కడ పరిచయమైన యువకుడితో ఆమెకు వివాహమైంది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ భర్తతో విభేదాల కారణంగా మహేశ్వరి విడాకులు తీసుకుంది. మహేశ్వరికి మరో పెళ్లి చేయాలని తండ్రి పీనా నాయక్ చాలా ప్రయత్నం చేశాడు. కానీ రెండో పెళ్లికి పెద్ద ఎత్తున లాంఛనాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బోడుప్పల్లో ఉన్న 2 ఇళ్లలో ఒకదానిని మహేశ్వరికి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు తండ్రి పీనా నాయక్. గతేడాది నవంబర్లో మహేశ్వరికి ఓ పెళ్లి సంబంధం కుదిరింది. అనుకున్నట్టుగానే తన ఇంటికి కాబోయే అల్లుడికి ఒక ఇల్లు రాసిచ్చేందుకు అంగీకారం తెలిపాడు. అయితే మహేశ్వరికి ఆస్తిలో వాటా ఇవ్వడం సవతి తల్లి లలిత జీర్ణించుకోలేకపోయింది. ఇదే విషయం పైన భర్తతో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఎన్నోసార్లు వాగ్వాదం జరిగేది. భర్త తన మాట పెడచెవిన పెట్టేస్తున్నాడని లలిత తట్టుకోలేకపోయింది. దీంతో ఈ విషయాన్ని సూర్యాపేట జిల్లా కొమ్మల్కు చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ వరుసకు మరిదయ్యే బాణోత్ రవికి చెప్పింది. అతడినే పరిష్కార మార్గం కోరింది. అప్పుడు అతడు మహేశ్వరిని అడ్డు తొలగిస్తే రెండిళ్ళు నీ సొంతమవుతాయని ఐడియా ఇచ్చాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ 7వ తేదీన పీనా నాయక్ ఉద్యోగం నిమిత్తం బయటకెళ్లాడు. దీన్ని అవకాశంగా చేసుకున్న సవతి తల్లి లలిత రవి అతడి స్నేహితుడు వీరన్నతో కలిసి మహేశ్వరి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆమె మరణించినట్లు నిర్ధారించుకొని మృతదేహాన్ని గోనె సంచిలో మూట కట్టి కారులో తీసుకెళ్లి నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలం వంగమర్తి సమీపంలో పాతిపెట్టారు. అయితే కూతురు కనిపించడం లేదని లలితను అడగ్గా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే ఉద్దేశంతో మరో యువకుడితో వెళ్లిపోయి ఉంటుందని లలిత సమాధానం చెప్పింది. పైగా ఈ విషయం బయటకు చెప్తే పరువు పోతుందని భర్తను భయపెట్టింది. ఇదంతా నిజమే అని భావించిన పీనా నాయక్ కొద్ది రోజులు మౌనంగా ఉన్నాడు. ఇలా 4 నెలలు గడిచింది. అయినా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి ఇక ఉండబట్టలేక ఏప్రిల్ 2వ తేదీన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మహేశ్వరి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. పీనా నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బోడుప్పల్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. కుటుంబ సభ్యులపై అనుమానంతో వారిపై నిఘా ఉంచారు. ఇంకేముంది, మహేశ్వరి మిస్సింగ్ వెనుక మాస్టర్ మైండ్ సవతి తల్లేనని తేలిపోయింది. సాంకేతిక ఆధారాలతో సవతి తల్లి లలిత చేసిన ఆకృత్యాన్ని పోలీసులు బయటపెట్టారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని వారి స్టైల్లో విచారించగా దెబ్బకు నిజం కక్కేశారు. 4 నెలల క్రితమే మహేశ్వరిని హతమార్చి మృతదేహాన్ని మాయం చేసినట్లు అంగీకరించారు. మేడిపల్లి పోలీసులు వంగమర్తి వద్ద పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పంచనామా చేశారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంధాలు బంధుత్వాలకు ఈ రోజుల్లో కాలం చెల్లిపోయిందని చెప్పడానికి మహేశ్వరి హత్యే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. కేవలం ఆస్తి కోసం ఓ నిండు ప్రాణాన్ని తీశారు. బాధ్యత గల ఉద్యోగం చేస్తూ ఇది తప్పని చెప్పాల్సిన మరిది రవి కూడా లలితకు సపోర్ట్ చేసి హత్య చేయడం మరింత దారుణం.